అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒక 4-5 రోజుల నుంచి ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్లో ఉన్నాను నేను. ముందుగా మా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయనను చూసినప్పుడల్లా మన ఇంట్లో ఒక ఫేవరెట్ కజిన్ ఉంటారు కదా, సో ఆ టైప్స్ అనమాట. ఆయన ఈవెంట్కి వచ్చిన ఒక తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో సంబరాల ఏటిగట్టు రిలీజ్ అయ్యి బోలెడన్ని సంబరాలు చేసుకునేలాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ అలానే మా ఇంకొక గెస్ట్ సాయిరామ్ అబ్బరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద రీసెంట్ నారీ నారీ నడుమ మురారి. అండ్ అలానే గీతా భగత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ప్రశాంత్ గారికి, మా డిఓపి మహి గారికి, అండ్ అలానే మా ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కమింగ్ టు నరేష్ గారు, లాస్ట్ టైం ఈవెంట్లో ఆయన రాలేదు, సో ఆయన గురించి పెద్దగా చెప్పలేదు. సో నిద్రలో లేపి అడిగినా ఎవరిలాగా బ్రతకాలనుకుంటావు అంటే నేను నరేష్ గారిలాగా బ్రతకాలనుకుంటాను. ఆయనతో పని చేశాక అర్థమైంది ఆయన డిసిప్లైన్, ఆయన పంక్చువాలిటీ, ద వే హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్ ఈజ్ అమేజింగ్. సో నరేష్ గారికి మా భగవాన్ బాబాయ్ సో చాలా సపోర్ట్ చేశారు సినిమాలో. చాలా స్వీట్, చాలా డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనందం కలిగించింది మీతో పనిచేయడం. అండ్ అలానే మా బన్నీవాస్ గారికి, మా వంశీ నందిపాటి గారికి స్పెషల్ థ్యాంక్ యూ. ఈ సినిమాని తీసుకొని ఇంత మంచిగా ప్రమోట్ చేస్తున్నందుకు. నేను ఇలాంటి ప్రమోషన్స్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. వంశీ నందిపాటి గారు అయితే ఒక 100 లైన్లు లిస్ట్ రాశారు ఆయన. సార్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా 10 రోజులు ఉన్నాయంటే ఇవన్నీ రాసి కూడా ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు అంటున్నారు ఆయన. సో అంత డెడికేటెడ్ ఒక సినిమా గురించి, అంత ప్యాషనేట్. అందుకే ఆయన తీసుకున్న ప్రతి సినిమా అంత బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అండ్ కమింగ్ టు సుదర్శన్ గారు, హిలేరియస్ కామెడీ ఉండబోతుంది. సో రీసెంట్గా నారీ నారీ చూశారు కదా, వీళ్ళిద్దరి కాంబినేషను. సో అంతకు మించి ఉండబోతుంది మా హే భగవాన్. అండ్ అలానే మా శివాని గారికి స్వీటెస్ట్ సోల్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్. అడ్వాన్స్గా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అండ్ మా సుహాస్ గారు మొత్తం సముద్రంలోనే ఉండడం వల్ల అలా వారం రంగు తేలుతూ వస్తున్నారనమాట. చాలా కష్టపడుతూ వస్తున్నారు. ట్రోలింగ్ కాదు, నువ్వున్నావు ఇరికించడానికి. మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు ఇరికిస్తున్నారు. సుహాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా గోపి గారు ఫైనల్గా మా డైరెక్టర్, ఆయనకి ఎంత షార్ట్స్ కావాలో, ఎంత షూట్ కావాలో అంతే పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఎక్స్ట్రా లేకుండా, ఎక్కువ ఎడిటర్కి పని లేకుండా చాలా చక్కగా చేశారు. ఐ విష్ ఆయన డెబ్యూ ఫిలిం మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. రండి సుదర్శన్ గారు, అంటే వెంటనే కాంబినేషన్ బాగుంటుందని. ఒకసారి నిజంగా శ్రవంతి ఒకసారి ఇట్రా ఒకసారి. సరే, సుహాస్ గారిది సాయి దుర్గతేజ్ గారు షర్ట్ మ్యాచ్ అయింది, కలర్ మ్యాచ్ అయింది, ఓకే. మరి ఆకులు పువ్వులు ఇవన్నీ ఎలా మ్యాచ్ అవుతాయి అసలు? ఒకటే పెద్ద శారీ తీసుకుంటే క్లాత్ మిగిలితే కుట్టించుకున్నా. ఓకే, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ అండ్ సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన మా సుప్రీం హీరో సాయి దుర్గ్ తేజ్ గారికి అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు అన్నతో నేను 3 సినిమాలు చేశాను. స్టార్టింగ్ ఒక 12 years బ్యాక్ ఫస్ట్ చూడంగానే ఫస్ట్ చెప్పిన హీరో, రే నీ వీడియోస్ బాగున్నాయిరా, షార్ట్ ఫిల్మ్స్ అని సపోర్ట్ చేశారు. అదేలే రబ్బా 10 years. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన సాయిరామ్ అబ్బరాజు, మై వెల్ విషర్, మై సపోర్టర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గోపి గురించి ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ సినిమాకి ఆల్రెడీ ఫోన్లు స్టార్ట్ అయిపోయినాయి అతనికి. ఫుల్ పాజిటివ్ వైబ్లో ఉంది. మా హీరోయిన్ మ్యూజిక్ టీచర్, ఈ ఈవెంట్లో పాట పాడుతుంది ఖచ్చితంగా.
ఇంకా హీరో అండ్ నా ఫ్రెండ్ సుహాస్, మేము ఇద్దరం ఎప్పటి నుంచో జర్నీ. మజిలీ అనే సినిమాలో ఇద్దరం ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసాము. అప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. తను చేసిన అన్ని సినిమాల్లో కల్లా ఇది చాలా కమర్షియల్ సినిమా, చాలా మంచి సినిమా అవుతుంది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత వైబ్ రావడానికి మెయిన్ రీజన్ బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. దాని గురించి టీంలో ఫన్నీగా ఒకటి అనుకుంటున్నారు సార్. సుప్రీం సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంది సార్. ప్రభాస్ సీను గారు, పృథ్వీ గారు వైట్ అండ్ వైట్లు వేసుకొని వ్యాలెట్ పార్కింగ్ అని కేసు తీసుకొని కారు ఎత్తుకెళ్ళిపోతుంటారు. అలాగా బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు మంచి కంటెంట్ సినిమాలు ఏదున్నా సరే మేము చూసుకుంటా ఉంటారు. ఆ సినిమాని హిట్ చేసి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు 2026లో ఫుల్ నవ్వులతో స్టార్ట్ అయ్యామంటే అది నరేష్ గారితోనే. నరేష్ గారి కాంబినేషను ఎప్పుడు కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన ఒక లెజెండరీ యాక్టరు. ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఆయన పక్కన చేసేటప్పుడు అంత కంఫర్ట్ ఇస్తారు. ఆయనతో చేయడం, ఆయన సినిమాలతో ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నరేష్ గారు వచ్చినప్పుడల్లా థియేటర్ ఊగిపోతుంది, అసలుకి మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు హే భగవాన్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? హే భగవాన్ మూమెంట్ ఎస్, యాక్చువల్గా 2026 అంటే ఉదయం లేగానే రీల్స్ వస్తున్నాయి. ఎస్ లెటర్తో ఉన్నవారందరూ ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు చూస్తారు అని. మళ్ళీ నైట్ నిద్రపెట్టేప్పుడు కేజీఎఫ్ రీల్స్ వస్తున్నాయి. ఆ పిచ్చోడు చెప్పేది ఒక్కసారైనా నిజమైతే బాగుండే అని. మార్పులు రావట్లేదు, మార్పులు వస్తాయని కోరుకుంటున్నాను 26. థ్యాంక్ యూ అండి. మార్పు కలగాలి, మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నేను హే భగవాన్ సినిమాని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హే భగవాన్, ఇది ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ అని మేము ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, బేసిక్గా ప్రతి మూవీకి ట్రైలర్లో ప్లాట్ పాయింట్ రివీల్ చేస్తారు, స్టోరీ రివీల్ చేస్తారు. అంటే నేను కానీ, మా టీం కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ అంటే ప్లాట్ పాయింట్ ట్రైలర్లో కాకుండా మూవీలోనే చెప్తే చాలా బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యాము. అందుకే ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ అని చెప్పి పెట్టాము. ఇది అపార్ట్ ఫ్రమ్ బిజినెస్, ఇదొక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉండే స్టోరీ అండి. బేసికల్గా మనకి మదర్తో బాండింగ్ అనేది చాలా ఈక్వల్గా ఉంటుంది అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. వాటిల్లో ఫాదర్తో అలా ఉండదు, డైనమిక్స్ వేరుగా ఉంటుంది. అంటే కొంతమంది ఫాదర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది ఫాదర్స్ స్ట్రేంజర్స్గా ఉంటారు, కొంతమంది ఫాదర్స్కి అసలు పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలియదు. అలాంటి ఈక్వేషన్స్లో ఒక పాయింట్ని ఎన్హాన్స్ చేసి ఈ కథ రాయడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకపోతే మా ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు ఈ మూవీ మేకింగ్లో అసలు ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఆయన ఎంత ప్యాషనేట్ అంటే, జనరల్లీ ఏ కొత్త ప్రొడ్యూసర్ అన్నా మూవీ స్టార్ట్ చేస్తే అది రిలీజ్ చేసినాక రిజల్ట్స్ చూసి, ఈక్వేషన్స్ చూసి సెకండ్ స్టార్ట్ చేస్తారు. బట్ ఈయన ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఆల్రెడీ 3 మూవీస్ ఓకే చేసేసి ఆల్రెడీ ఆఫీసులు కూడా ఇచ్చి ప్రీ వర్క్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా పోతే సుహాస్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మీకు అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఇరగదీశాడు. కామెడీ టైమింగ్ కానీ, ఆ ఎమోషన్ కానీ చాలా బాగా చేశాడు. సుహాస్కి ఫిబ్రవరి మంత్కి ఏదో రిలేషన్ ఉంది. లాస్ట్ 2 మూవీస్ బ్లాక్ బాస్టర్ అయింది, ఫిబ్రవరి మంత్లోనే వచ్చింది. హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు ఈ ఫిబ్రవరి మంత్. నరేష్ సార్ సినిమా పాజిటివ్గా జరుగుతుంది. ఎప్పుడైతే నరేష్ సార్ మా ప్రాజెక్ట్లోకి ఇన్ అయ్యారో అసలు అందరికీ అసలు మామూలు ఎనర్జీ రాలేదు. సార్ మీరు ఈ ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత అసలు ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 54 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆన్ సెట్స్ ఎలాగంటే డైరెక్టర్స్ యాక్టర్ అనమాట నరేష్ సార్. అంటే నేను డెబ్యూటెంట్ అయినా సరే నీకేం కావాలమ్మా, ఎలా కావాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకపోతే సుదర్శన్ బ్రో ఈ మధ్యన సుదర్శన్ బ్రో కామెడీ టైమింగ్ మీ అందరికీ తెలుసు. సుదర్శన్ బ్రో ఈ మధ్యన బాడీ కూడా తగ్గించి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు రైటర్గా. దాని తర్వాత ఇదిగా మేబీ ఫ్యూచర్లో హీరో 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 అంటున్నారు కదా.
ఫ్యూచర్లో డైరెక్టర్గా కూడా అవ్వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు ఈ ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. క్రూ గురించి ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. February 20th హే భగవాన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు. విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ ట్రైలర్ అండ్ టీజర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది 20th బిగ్గెస్ట్ సౌండ్ చేయబోతుందని. గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ ఈ చిత్రం యొక్క కథను అందించిన ప్రశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్, పద్మభూషణం సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ ఆయన. అందరికీ నమస్తే అండి. ఫ్యూ మంత్స్ బ్యాక్ సుహాసన కాల్ చేసి సినిమా చేద్దాంరా, ఆయనకి తెలుసు కథ ఇది ఎప్పటి నుంచో ఉంది, అది ఏమైంది కదా, అదేమన్నా చేద్దామా అది అని చెప్పని అడిగారనమాట. అండ్ ఈ సినిమా సుహాసన్ అడిగారు చేద్దాం, ఓకే ఫైన్. నాకు ఇంకొక రీజన్ ఉంది యాక్చువల్లీ సినిమా చేయడానికి. మెయిన్ రీజన్ గోపి గారు అనమాట. ఆయన కలర్ ఫోటోకి కో డైరెక్టర్, నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని. నా రైటర్ పద్మభూషణ్కి కూడా ఆయనే కో డైరెక్టరు. ఆయన తెలుసు నాకు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు చేయాలి అని చెప్పని. సో ఆయన కోసం ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని చాలా చక్కగా టేక్ ఆఫ్ చేసి అండ్ థియేటర్లో ల్యాండ్ చేసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా కొంచెం సేపటి తర్వాత మైక్ ఇవ్వాలి బన్నివాస్ గారికి, కాకపోతే ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలా ఉంది. అందుకని సో ఆలస్యం చేయకుండా బన్నివాస్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. బన్నివాస్ గారు, ఓవర్ టు యూ. యాక్చువల్లీ ఈ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను. అంటే నా కూతురు ఒకటే డైలాగ్ కొట్టింది, యు ఆర్ మోర్ దాన్ స్టేజెస్ ఆన్ ద, ఇంట్లో కన్నా కూడా స్టేజెస్ మీద ఎక్కువ ఉంటున్నావు అని చెప్పి. సో నాకు అర్థమైంది కొంచెం బ్రేక్ ఇవ్వాలని, ఎందుకంటే కూతురు చెప్తే డాడీలు కంపల్సరీ వినాలి కాబట్టి. అండ్ ఈరోజు నిజంగా అంటే ఈ స్టేజ్ నాకన్నా కూడా వంశీకి నేను నిజంగా ఈ స్టేజ్ మీద ఎక్కువ ఇవ్వాలి 100%. ఎందుకంటే ఈ పిక్చర్ ఫస్ట్ నుంచి కూడా వంశీ ఇన్వాల్వ్ అయ్యి తను కథతో పాటు ఈ టీంతో పాటు మన ప్రొడ్యూసర్ రెడ్డి గారితో పాటు వీళ్ళందరితో పాటు జర్నీ చేసి నాకు ఎండింగ్లో తీసుకొచ్చి చూపించాడు. సినిమా మొన్న నేను ఫస్ట్ కాపీ చూశాను, చాలా బాగుంది. అంటే నేనైతే చాలా గట్టిగా నవ్వుకున్నాను. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే ఎప్పుడన్నా సరే నేను నా సినిమా కాకుండా బయట సినిమా నేను నవ్వానంటే అది ఎప్పుడు తప్పు చేయదు. సో 100% ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లో మీ అందరికీ కూడా నవ్వులు పండిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా సాయిధరం తేజ్ గారికి, తేజ్ గారికి. ఎందుకంటే ఎంత మంచి మనసు అంటే తనది. మీరు ఇండస్ట్రీలో చూసుకోండి, తన సినిమా కాకుండా చాలా సినిమాలకి ఆల్ ది బెస్ట్ కానీ బెస్ట్ ఆఫ్ లక్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో అందరినీ చూస్తే అందరికన్నా కూడా తేజు చాలా ఎక్కువ ఉంటాడు. అంటే అంత మంచి మనసు తంది. అంటే ఈ జనరేషన్లో బెస్ట్ ఆఫ్ లక్ అన్ని సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఏకైక నాకు తెలిసి హీరో మన తేజు అవుతాడు. ఎందుకంటే మోస్ట్లీ 99% ఆఫ్ ద ఫిలిమ్స్ చెప్తారు తను మిస్ అవ్వరు. అండ్ ఎప్పుడు కూడా మంచి సక్సెస్ని అండ్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలని చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు తేజు. నిజంగా సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ హార్ట్. తను అంత మంచి మనసు తనది. అలాగే మా నరేష్ గారు భలే మగాడప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈరోజు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి సిక్స్లు కొడుతున్నాయంటే మొన్న నారి నడుమూరారు చూశాను మొన్న. అంటే నిజంగా ఇందాక ఎవరో అన్నారు 26 మనల్ని ఒక మంచి నవ్వులతో స్టార్ట్ చేయించారని. దానికి అనిల్ రావుపూడి గారికి అండ్ నారి నడుమూరారి టీంకి మొత్తం కూడా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా మనల్ని చాలా నవ్వుతూ స్టార్ట్ చేయించారు 2026ని. అండ్ ఇందాక శ్రవంతి గారు అంటున్నారు బతుకుతే నరేష్ గారు లాగా ఉండాలి అని. అంటే అంత ఇన్స్పైర్ చేశారు వీళ్ళందరినీ. సార్ చాలా కష్టపడి చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ నిజంగా ఇంత నిలదొక్కుని ఒక చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక హీరో కింద కానీ అటు ఒక పక్కన మంచి సినిమాలు చేస్తూ నిజంగా చాలా బాగా ఎదుగుతున్నాడు. అండ్ ఈ సినిమాలు అయితే తను బాగా నవ్వించాడు. అండ్ 100% మంచి తనకి ఇది ఉంటుంది. అండ్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇంకా వెనక చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆయన వేసుకుంటారు వైట్, సినిమాకి అవుతున్నారు బ్రైట్. సో వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాట్ ఏ ట్రైలర్ ఈవెంట్, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటివరకు ట్రైలర్ లాంచెస్ చూసుంటారు. దిస్ ఇస్ నాట్ ఏ ట్రైలర్ లాంచ్. ఎందుకంటే కొన్ని కథలకి ట్రైలర్లు చేయలేం. ఎందుకంటే ఆ కథలన్నీ మీరు థియేటర్లోనే వీక్షించి ఆస్వాదించాలి కాబట్టి. సో మేము కథ గెస్ట్ చేయమని లాస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాము.
అప్పుడు చాలామంది మాకు ఆల్మోస్ట్ 1400 ఈమెయిల్స్ దాకా మాకు వచ్చినాయి, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఇద్దాం ఆ గిఫ్ట్లు అనుకున్నాం, కానీ ఇంకొంచెం పుష్ చేసి యాంటిసిపేషన్ ఇంకొంచెం పెంచి మీకు అందరికీ కూడా ప్రీ రిలీజ్ అప్పుడు ఎవరైతే ఆ టాప్ 5 ఉన్నారో ప్రీ రిలీజ్ అప్పుడు ఇద్దాం అనుకుంటున్నాము. కీప్ గెస్సింగ్. ఇది అది చిన్న హింట్ కూడా ఇస్తాను, ఇది వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ ఇది. సో దిస్ ఈస్ ది గెస్. వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్, గ్రీక్స్ రోమన్స్ అప్పటి నుంచి కూడా ఉన్న బిజినెస్ ఇది. సో మీరు దాన్ని బట్టి మీరు ఊహాగానాలకి మేము వదిలేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చెప్పొచ్చేది ఇది 10,000 ఏదో మేము ఒక గిఫ్ట్ దీని కింద ప్రకటించాం. దాన్ని ఇప్పుడు కొంచెం పెంచి 20,000 చేస్తున్నాము. సో ఫస్ట్ టాప్ 5 members వీ విల్ డెఫినెట్లీ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీల్ కాల్ దెమ్ ఆన్ స్టేజ్ అండ్ వీ విల్ గివ్ ఇట్ టు దెమ్. చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. మా టీం అందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడికి ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మా సుప్రీం హీరో తేజ్ అన్న. అసలు మేము అడగంగానే మా దగ్గరికి, అంటే ఏ చిన్న సినిమా ఉన్నా సరే ఆయన ముందుండి నిలబడతారు. ఇందాక వాసన చెప్పినట్టు ఏదైనా ఫ్రైడే రిలీజెస్ ఉంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 3-4 స్మాల్ మూవీస్ రిలేటెడ్ పోస్ట్స్ ఆయన దాంట్లో కనబడతాయి. సో సచ్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్. ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలన్నా. సో ఈ నవరసరాయ మా నరేష్ గారు, ఆయన ఇచ్చిన బూస్ట్, ఆయన ఇచ్చిన పాజిటివిటీతో ఈ సినిమా ఒక 10x ముందుకెళ్తుంది. అండ్ థియేటర్స్ మొత్తం ఫిబ్రవరి 20వ తారీఖున పగిలిపోతాయి. ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, సుహాస్ బ్రో ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు ఇది అనుకోవచ్చు కానీ మీరు, బట్ సుహాస్ బ్రోకి ఈ ఫిలింతో నేను 1 million ఇన్ US ఆర్ నార్త్ అమెరికాలో 1 million ఖచ్చితంగా మేము కొడతామని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. 1 million కొడతామని. అండ్ సో బై గాడ్స్ గ్రేస్, బై ఆడియన్స్ సపోర్ట్ అండ్ గుడ్ విషెస్, ఐ థింక్ వీ విల్ డూ ఇట్. ఇదేం ఎక్కువ కాదు, ఎక్కువ చేశాను అనుకున్నా పర్లేదు, బట్ వీఆర్ గోయింగ్ టు క్రాక్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ విష్ గుడ్ లక్. నా యూత్ అందరికీ ఆ పాట ఒక యాంతంగా మారిందనమాట. ఏం పాట అది? కాత్యాయిని భోంచేసావా, భోజనం టైం అయింది శివాని నిజంగానే. సో యా శివాని, మీరు మాట్లాడటమే కాదు ఒక పాట కూడా పాడతారని మ్యూజిక్ టీచర్ అని పిలిచిన సుదర్శన్. ఎస్, మీరు ఫస్ట్ మాట్లాడాలి, దాని తర్వాత పాట పాడాలి. నాకు పాడతాతిగా కాంపిటీషన్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. జడ్జెస్ లేరు కదా, స్ట్రెస్ పెట్టేస్తుంటే. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నాపతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేళ. ఓ ఎంత బ్యూటిఫుల్ గా అమ్మాయి ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా పాడారు. అంతే వచ్చు పాట. వివేక్ సాగర్ గారు కాస్ట్ చేసుకోండి నెక్స్ట్ సింగర్ గా. యా శివాని, మీరు హ్యాపీగా సో మచ్. ఫస్ట్లీ గీత గారు, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ఆల్వేస్ లవ్లీ సీయింగ్ యూ ఆల్. ఈరోజు కొంచెం ఎక్కువ మంది వచ్చారు మీడియా వాళ్ళు, సో ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్వేస్ లవ్లీ మిమ్మల్ని చూస్తుంటే. ముందుగా మా హే భగవాన్ని ఇంత పాజిటివ్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా స్పెషల్ గెస్ట్ సాయిదుర్గ తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ నాకు ఎప్పుడు చెప్పేవారండి సెట్లో, అసలు తేజ్ అన్న సో స్వీట్ తెలుసా, సో స్వీట్ అని. ఐ థింక్ అది రిఫ్లెక్ట్ అవుతుందండి, అంటే మీరు ఉంటుంటేనే ఎవ్రీబడి అది మీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఐ థింక్ గీత గారు అన్నట్టు నరేష్ గారు మీరైతే అసలు జెన్జీ సూపర్ స్టార్ సార్. మీరు అసలు మీ వాక్ అలా ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ది ఎంటైర్ టీమ్. శివాని ఫైనల్గా లేక ఒక్క మాట, మీరు కొట్టిన చెంపదెబ్బలకి ఆయన హే భగవాన్ అని చాలాసార్లు అనుకుని ఉంటారు, కానీ మీరు హే భగవాన్ అని ఎప్పుడు అనుకున్నారు? నేను ఇప్పుడు వీళ్ళందరూ అరుస్తుంటే అనుకుంటున్నానండి, నాకు ఆల్రెడీ దడపుట్ట. ఇది కొంచెం బయటగానండి. హే భగవాన్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి.
ఈ చీఫ్ గెస్ట్గా వచ్చిన సాయిధరం తేజ్ గారికి, సాయి దుర్గా తేజ్ గారికి థ్యాంక్స్ అండి. సాయిరామ్ అబ్రాజ్ గారికి, ఈ సినిమాకి పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మొదటగా గోపి గారు అండ్ వంశీనందిపాటి గారు, రమణారెడ్డి గారు, అందరికీ థ్యాంక్స్ అండి. సో యంగ్ ప్రొడ్యూసర్, యంగ్ టాలెంట్తో, యంగ్ కంటెంట్తో మన ముందుకు వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ బ్యానర్లో మరిన్ని మంచి సినిమాలు తీసుకుని రావాలి. దాంతో స్టార్ట్ హే భగవంత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఇద్దాం? ఎవరి బొమ్మ స్క్రీన్ మీద చూస్తే స్క్రీన్ ముందున్న వాళ్ళు పగలపడి నవ్వుతున్నారో, ఎంటర్టైన్ అవుతున్నారో, అమేజింగ్గా ఫీల్ అవుతున్నారో. సో తరాలు మారినా నేను మాత్రం జెన్జీగా ఉంటాను, పాజ్ బటన్ నొక్కాను అంటే అక్కడే ఆగిపోయినా, అప్డేట్ అవుతూ వస్తున్నా, ఐఫోన్లో అప్డేట్ అవుతూ వస్తున్నా మన నరేష్ విజయకృష్ణ గారికి నేను ఒక మూన్ వాక్తో నేను చేయను, ఆయన్నే చేసుకుంటూ రావాల్సిందిగా. ఇప్పుడు స్కై వాక్ ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట. ఇవాళ హ్యాపీ హగ్ డే సార్, కాబట్టి ఏంటి స్పెషల్ ఇవాళ అన్నాడు. ట్రైలర్ లాంచ్ అమ్మన్నా, కాదు కాదు సార్ హగ్ డేకి ఏంటి స్పెషల్ అన్నాడు. అంటే ఇంతకుముందు ఫాదర్స్ డే, మదర్స్ డే ఒకటే ఉండేది. ఇప్పుడు హ్యాపీ ఆ డే, ఈ డే, గర్ల్ ఫ్రెండ్ డే, హగ్ డే అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇవాళ మీడియా వారి కోరిక మీదగా అందరికి హగ్స్. హ్యాపీ హగ్ డే అందరికీ సార్, హ్యాపీ హగ్ డే, హ్యాపీ హగ్ డే సార్, టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం అలానే కాబట్టి ఉంచాలి సార్. అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. సార్ మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్కి కొత్త అర్థం చెప్పి కొత్త ఒరవడి సృష్టించారండి. పొజిషనింగ్ ఆఫ్ అ ఫిలింకి ఒక కొత్త అర్థం చెప్పారు వంశీ గారు, బన్నీవాస్ గారు. లవ్ యూ సో మచ్ అండి. నిజంగా మీ పొజిషనింగ్తో మరింత పొజిషనింగ్ మీరు ఎదగాలి, మేము అందరం ఎదగాలని కోరుకుంటున్నాం. నేను ఈ జనరేషన్ 10th నుంచి వచ్చాను కాబట్టి అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రియల్లీ సాయిధరం తేజ్ వాడిది, చిరంజీవి గారిది, మాదంతా ఎదురెదురు ఇల్లు. మా అబ్బాయి నవీను, మా సాయి దుర్గా తేజ్ ఇద్దరు కూడా కార్నర్లో ఉన్న కొట్లో వెళ్ళి కోక్ తాగేవాళ్ళు క్రెడిట్ మీద. వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం మానేశారు వీళ్ళకి. తర్వాత ఒకరోజు ఇద్దరు అక్కడ కలుసుకున్నారు. ఎవరెవరో తెలియదు వీళ్ళిద్దరికి. పైన కింద చూసుకుని నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఉందంటే అప్పట్లో కోక్ 25 పైసా. సో ఇద్దరు 12.5 పైసలు షేర్ చేసి ఒక కోక్ కొని తాగారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదండి. మా అబ్బాయి తర్వాత అబ్బాయి అండి సాయి దుర్గా తేజ్. ఐ లవ్ హిమ్ ఫర్ ఆల్ ద గ్రేట్ యాక్టర్, ఫర్ ఆల్ ద ఫైటర్ అండ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ హ్యూమన్ హీస్. అయితే ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత అండి నవ్వుతూనే ఉన్నా. క్లైమాక్స్కి నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. బిగినింగ్ టు ఎండ్ అండి. ఒక ఫాదర్ సన్ మధ్య, జనరల్గా మదర్ సన్ మధ్యన చాలా తక్కువ భేదాలు ఉంటాయి. ఫాదర్ సన్ మధ్య ఒక తెలియని మంచుపొర ఉంటుందండి, ఎంత ప్రేమ ఉన్నా. దాన్ని చెప్పాడండి గోపి సుహాస్ ద్వారా. సుహాస్తో పాటు, హీరో సుహాస్తో పాటు నా ద్వారా చెప్పాడండి. ఫాదర్ అండ్ సినిమా, సన్ సినిమా, ఇంతకంటే సినిమా నేను చూడలేదండి. అంటే ఈ జానర్లో అఫ్కోర్స్ అవన్నీ కూడా మరి ఫాదర్ అండ్ సినిమాలు, అది డిఫరెంట్ జానర్. కొత్త జానర్లో కొత్త పాయింట్తో చెప్పానండి. ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫ్యామిలీ
ఫన్, గ్యాంబ్లింగ్, బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అండి. నేను ధైర్యంగా చెప్తున్నా. లవ్ యూ సో మచ్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్లో మీ పాత్రలతో మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయరు, అలాగే స్టేజ్ మీద మీ స్పీచ్లతో మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. మాకు కావాల్సినంత కంటెంట్ కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్తో పాటు. నా ఐ రిక్వెస్ట్, తను చూస్ చేసే పాత్రలో ఆ హానెస్టీ కనిపిస్తుంది, తను చేసే విధానంలో ఆ హానెస్టీ కనిపిస్తుంది, తను మాట్లాడితే ఆ హానెస్టీ కనిపిస్తుంది, తనలో ఆ హానెస్టీ కనిపిస్తుంది. ఎందుకంటే హీఈస్ వెరీ హానెస్ట్ అనమాట. సో సుహాస్ హే భగవాన్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న హీరో మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వచ్చిన ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్స్. ఆ ట్రైలర్ లాంచ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నాట్ ఏ ట్రైలర్ ఈవెంట్, థియేటర్లో నో రిగ్రెట్ ఈవెంట్ అని ఫీల్ అవుతారు. ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది. అందరూ మాటలు అర్థమై ఉంటుంది. ట్రైలర్లు అన్నీ చెప్పలేకపోయాం, బట్ గట్టిగా కామెడీ అంటున్నారు, ఏది అంటున్నారు, అది రివీల్ అయితే తప్ప ఆ కామెడీ చూపించలేము. అది థియేటర్లో గట్టిగా ఎంజాయ్ చేస్తారు అని అందరం బలంగా నమ్ముతున్నాం. నరేష్ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎలా ఉంటారో సీనియర్ యాక్టర్ని భయపడ్డాను, బట్ ఆయన అంత ఫ్రెండ్లీగా కో యాక్టర్స్కి ఇచ్చే కంఫర్ట్ చాలా నచ్చిందండి. అండ్ నాకే కాదు, మిగతా అందరు యాక్టర్స్ కూడా జనరల్గా మాట్లాడుకుంటారు సార్ గురించి. ఏదైనా ఇంప్రవైజ్ చేయాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా భయపడకుండా చెప్పే యాక్టర్ నరేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమానికి డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఇద్దరి సినిమా అండి ఇది, నాది నరేష్ సార్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లైమాక్స్లో సార్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందాక కూడా అదే ఎప్పుడు కనపడినా అదే చెప్తున్నాను. అది అందరికీ ఆ సీన్ నచ్చిద్దని నమ్ముతున్నాను. అండ్ ఈవెంట్కి వచ్చిన సాయి దుర్గ తేజ్ అన్నకి అండ్ డైరెక్టర్ సాయిరామ్ అబ్బరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. తేజు అన్న మనం కలిసి ఇప్పుడు సుప్రీం సినిమా ప్రమోషన్స్ అప్పుడు చాయ్ బిస్కెట్ ఆఫీస్లో కలిసాను ఫస్ట్ టైం తేజు అన్నని. 10 years అయిందన్న, కరెక్ట్గా 10 years బ్యాక్ కలిసాము. అప్పటి నుంచి తేజు అన్న నాకు షార్ట్ ఫిలిం రిలీజ్ అయినా ఫోన్ చేసి చెప్పేవారు, బాగుందిరా, చాలా బాగుందిరా అని. అలాగే జర్నీలో ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తూ ప్రతిరోజు పండుగలో కలిసి చేసాం. తర్వాత కలర్ ఫోటోకి కూడా ఆయనే వచ్చి ఆఫీస్కి, అదే పూజ సెరమనీకి వచ్చి ప్రతిదీ టీజర్ ట్రైలర్ అన్నీ షేర్ చేస్తూ, అప్పటి నుంచి 10 years నుంచి నాకు ఇంత జెన్యూన్గా నన్ను ఇష్టపడి ఇంత బ్యాకప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ లవ్ యూ. ఇంకొకటి, 10 years బ్యాక్ సినిమాలు చేయకముందు చాయ్ బిస్కెట్లో చేస్తున్నప్పుడు ఇట్లా మా పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారన్నా, ఏమొద్ది ఏంటి ఇండస్ట్రీకి వెళ్ళావని అన్నప్పుడు ఫస్ట్ టైం తేజ్ అన్న, నేను అడగల, తేజు అన్నే ఒక వీడియో పెట్టాడు మా మదర్కి. అమ్మ నేను ఇలా సాయి తేజ్ని మాట్లాడుతున్నాను, వీడియో రికార్డ్ చేసి, మీ అబ్బాయి మేము చూసుకుంటాం, మీరు ఎటువంటి కంగారు పడకండి, ఎటువంటి భయం పడకండి, వాడు చాలా మంచి యాక్టరు, ఖచ్చితంగా వాడికి సినిమాలు వస్తాయి, వాడికి కొంచెం టైం కావాలి, వస్తాయి, నన్ను నమ్మండి అని చెప్పి మా ఇంట్లో ధైర్యాన్ని ఇచ్చినందుకు, నాకు ఏ ప్రెషర్ లేకుండా నేను ఫ్రీగా ట్రై చేసుకోవడానికి ఏకైక కారణం మీవే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫిబ్రవరి ఇంకా ఎమోషన్ వస్తుంది, సారీ. February 20 ఖచ్చితంగా థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. లాస్ట్ అంబాజీపేట హిట్, చాలా రోజులు అయింది హిట్ చూసి. నేను కూడా ఇది అయిద్దని బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ నో అఫ్ కోర్స్ తేజ్ గారు సుహాస్ గారికి ఆ ధైర్యాన్ని ఇస్తే, సుహాస్ గారు ఎంతోమంది యాక్టర్స్ మీలా కూర్చున్న వాళ్ళందరికీ కంటెంట్ని నమ్ముకుంటే చేయగలిగితే హీరో అవుతాం, ఇక్కడ నుంచి ఉంటాం అన్న ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ హోప్ సుహాస్. అండ్ అఫ్ కోర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డెఫినెట్గా. అండ్ నా నారీ నడుమ మురారి ఒక్కసారి ఆయన చూస్తారు, మీరు అప్పుడు మాట్లాడాలి. రామప్పరాజు గారు మాట్లాడతారు. హాయ్ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ హాయ్. వచ్చిన ఆడియన్స్ అందరికీ హాయ్ అండి. యాక్చువల్లీ ఇందాక మీరు లాస్ట్లో అడుగుతున్నారు అందరినీ హే భగవాన్ మూమెంట్, నాకు ఇదే హే భగవాన్ మూమెంట్. అండ్ ఇది నాకు యాక్చువల్లీ బాగా మెమరబుల్ స్టేజ్. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే మా సుప్రీం హీరో గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఇప్పుడు ఆయనతో పాటు నేను చిన్న గెస్ట్గా రావడం అనేది, మరి నేను నా లవ్ స్టోరీకి ప్రత్యేక సాక్షిడు.
అండ్ కమింగ్ టు సుహాస్ బ్రో, అసలు యువర్ అంటే వినో అంటే ఇప్పుడు మన దగ్గర జనరల్గా మనం వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్టులని వాళ్ళని తీసుకెళ్తుంటాం, మన హీరోని అక్కడ తీసుకెళ్ళిపోయి వాళ్ళు విలన్ చేస్తారు. బట్ అయినా అక్కడ కూడా చితక్కొట్టి అవార్డు తెచ్చుకుంటాడని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే వి నో హౌ హార్డ్ యు వర్క్. అండ్ అంటే వింటున్నాను గత కొన్ని రోజులుగా పాపం సముద్రం మధ్యలో అక్కడే ఉండిపోయి షూట్ చేయడం, ఇక్కడ ఈ రిలీజ్ టెన్షన్లు, ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ యూ. బట్ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి యూ విల్ సీ ద బ్లాక్ బస్టర్. అండ్ ఈ స్ట్రీక్ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు డైరెక్టర్ గోపి, కంగ్రాట్స్ బ్రో. నాకు తెలుసు ఫస్ట్ రిలీజ్ ఎంత టెన్షన్గా ఉంటుందో. సో ఆల్రెడీ నువ్వు అది దాటేసావు. ఐ థింక్ యూ ఆల్రెడీ రీచ్డ్ ఇట్. ఖచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారు సార్, లవ్ యూ సార్. నరేష్ గారితో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా చేసేటప్పుడు ఆయనకి అది వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తర్వాత పక్క సెట్కి వెళ్ళిపోయి చెప్పేస్తుంటారు. మన పబ్లిసిటీ చేసుకోకర్లా. యాక్చువల్గా నరేష్ గారిని పెట్టుకుంటే చాలు, కొంచెం ప్రమోషన్ కంటెంట్కి తగ్గిపోతుంది బడ్జెట్ మనకి. ఆయనే మొత్తం ఒక 10-15 సినిమాలు చేస్తుంటారు, అక్కడికి వెళ్తారు, ఆ సినిమా అదిరిపోయిందంట. నాకు హే భగవాన్ గురించి కూడా సేమ్ అలానే, అదిరిపోయింది అని చెప్పి. సో ఆటోమేటిక్గా అది ఇండస్ట్రీలో కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట నరేష్ గారి వల్ల. బట్ కానీ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. అండ్ బట్ కానీ అసలు వెరీ యంగ్ అట్ హార్ట్, వెరీ యంగ్ అట్ ఇది. ఎస్ సార్. సో వీఆర్ వర్కింగ్ అగైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హే భగవాన్. సో ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గీత గారు. సో మచ్ రామ్ గారు. అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీ విష్ణు గారిది. అండ్ తేజ్ గారు అంటే నాకు మీ అందరికీ ఇంత ఇష్టం, ఎందుకంటే ఆయన పాజిటివే థింక్ చేస్తారు, పాజిటివ్గానే ఉంటారు. నాకు తెలిసి నెగిటివిటీ అనేది నెక్స్ట్ స్టేట్లో ఉంటుందేమో, అంత దూరంగా ఉంటుంది ఆయనకి. సో వన్ ఆఫ్ ది పాజిటివ్ సోల్ తేజ్ గారు. సో సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంబరాల ఏటుగట్టు ద్వారా కలుసుకోబోతున్నాం, బట్ దానికంటే ముందు ఇక్కడ కలుసుకుంటున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం కారణం ఏంటో తెలుసా? మీ అందరు నవ్వులే. ట్రైలర్ చూసిన, ట్రైలర్లో తర్వాత ఈవెంట్ తర్వాత చేసిన అల్లరే అదే బిగ్గెస్ట్ సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ తరపున మొత్తం హే భగవాన్ టీం తరపున చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ. అండ్ అలాగే మీడియా వారు వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంకింగ్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం బిఎన్ రెడ్డి గారు, అండ్ దెన్ వంశీ నందిపాటి గారు అండ్ బనీవాసన్. విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి సినిమా, మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నారు. సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ మీరు బ్లెస్ చేస్తారని చెప్పి చిన్న నమ్మకం అయితే ఉంది. అలాగే డైరెక్టర్ గోపి గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ హోప్ హీ సీస్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీరు రైటింగ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ రైటింగ్, ఎందుకంటే దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రవంతి గారు అండ్ శివాని గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మీ లిటిల్ హార్ట్ సినిమాకి బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మీది ఇంకా మౌలీది, ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్. మా సుహాస్ అసలు నిజంగా నేను 2016లో సుప్రీంకి వచ్చిన ఇంటర్వ్యూ చేశాను చాయ్ బిస్కెట్తో తిని అండ్ సందీప్ తోటి. అండ్ అప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పటికైతే అలాగే ఉన్నారు. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ డూ ఆల్ హార్డ్ వర్క్. అండ్ சூரியனா மதிமாறன் சார் என் வெற்றிமாறன் சார் ரொம்ப நன்றிங்க. எங்களோட தம்பியை நீங்கள் வந்து ரொம்ப நல்லா பார்த்துருக்கீங்க. ஸோ ரொம்ப தேங்க்யூ ஸோ மச் சார். అండ్ మొత్తం యూనిట్ అందట్లో ద మోస్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఈవెంట్ ఈయన వచ్చినప్పుడు ఏం చెప్పారంటే నాకు నవీన్కి కాంపిటీషన్ ఇస్తారంట. మీరు క్రికెట్ ఆడుతున్నారంట కదరా, నేను వస్తున్నాను క్రికెట్ మీతో పాటు ఆడతాను, ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారని చెప్పారు. సో ఆయన అంత యంగ్గా ఉంటారు, ఎప్పుడు మాతోటి ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఈ ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మా చోటు, మా కసాయి, అదే నిజంగా కట్టపే నాకు వెన్నుపోటు పొడిచండి. ఆ అమ్మాయికి భాష రాదు, మీకు భాష రాదు, ఎందుకండి వద్దు బ్రేకప్ అన్నాడు. అంతే అంటామంటే అంతే అన్నాడు. సో వదులుకోవాల్సి వచ్చింది. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్ ఆల్ ది వెరీ బెస్ట్.
మీ అందరూ వచ్చి మీరు ఆశీర్వదించండి ఆ సినిమాని. డెఫినెట్లీ మీ అందరికీ చిన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అండ్ డెఫినెట్లీ మీరందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ సినిమా చూడండి.